Stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో ఎవరు? స్వాతి, నువ్వేనా? నేనేనక్క. మా ఇంటికి అప్పులోళ్ళు వచ్చిన్నారు. మీ ఎలక్షన్లో అప్పుడు తీసుకున్నాయి 16 లక్షలు అయ్యింది. అది ఎవరు కట్టాలా? మా పిల్లకాయలను అడుగుతున్నారు దారిలో కనిపిస్తే. మీ శ్రావ్య పొలం అప్పుడు 22 సవర్లు బంగారు. పిల్లకి పెళ్లి చేయబడలేదు. మేమా ఫోన్ ఆపేస్తారు, తిడతారు, బెదిరిస్తారు, అరుస్తారు. నేను వచ్చి అక్కడ కూర్చుంటామా ఈరోజు రేపు ఆడుల్లా మీ రాజశేఖర రెడ్డి బొమ్మకాడ 2 నెలలు అంటే ఇచ్చింది. పానీలో జైల్లో ఉండారులే, గెలిస్తే మంచిదిలే అని చెప్పి. ఇప్పుడు ఈ పిల్లోడిది ఇది మా ఇంటికాడే ఉన్నాడు వచ్చి. పిల్లకాయలు ఏం కాదులేండి, పెద్దోళ్ళు. అయ్యవార్ల దగ్గర తీసిస్తే వాళ్ళు ఎవరయ్యా మీరు అంటారు, ఫోన్లు ఆపేస్తారు. ఇంకేడన్నా తీసిస్తే ఫోన్లు ఆపేస్తారు. ఏం చెప్తారు సమాధానం చెప్పండి? మీ అమ్మ ఇంటికి పంపించమంటావు అందరినీ? పంపించమంటే పంపిస్తా, దగ్గరే కదా. ఎప్పుడు ఇస్తారు మీరు? ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి. అందరూ పద్ధతిగా అడుగుతారమ్మా. చేయని అన్నీ చెప్పి బెదిరించడం తప్పు. అందరికి ఆడపిల్లకాయలు ఉన్నారు, దేవుడు కూడా ఉన్నాడు. ఈ ఫోన్ ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగితే నేనేం చెప్పాలా? మా పిల్లకాయలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇళ్ళకెందుకు పంపిస్తారు మీరు అప్పులు చేపించి? అయిపోయిందా? ఇందిరా తీసుకుంది, మీ అత్త మీ మీదే చెప్పి తీసిచ్చింది. అడగండి మీ అత్తని, మీ మీదే చెప్తున్నామి. చిన్న డబ్బులు అవన్నీ. మాకు రిటైర్డ్ అయితే కూడా 25 లక్షలు రావు. ఏమన్నా తాగి పొమ్మంటారా మీ ఇంటి వాకిట్లోకి వచ్చి? అందరికి పిల్లకాయలు ఉన్నారమ్మాయి. పానీలో జైల్లో వాడు ఉన్నారు, గెలిస్తే మంచిదని కదా ఇచ్చాం. పరువు నిలుపుకోరా? మీ పరువు ఎట్టా ఉందో లేదో తెలియదు, మాది తీస్తున్నారు ఇక్కడ. అప్పుడు కూడా అట్టే చేశారు 25 ఏళ్ళ కిందట కూడా. వచ్చి పిల్లని అడగకుండానే గలబాలు చేసి ఎట్ట మాట్లాడుకుంటారు? ఇంకో ఏం లేవు, వచ్చి ఆడ కూర్చుంటారు రాజశేఖర రెడ్డి బొమ్మ కాడ. పిల్లకాయలు వచ్చి కూర్చుంటారు, కూర్చొని పోవడమే. మిమ్మల్ని ఎవరు బెదిరిస్తారు చెప్పండి? ఆ మాదిరి బెదిరిస్తున్నారు మీరు డబ్బులు తీసుకొని. ఫోన్లు ఆపేసేది ఏంది? ఫోన్లు ఆపేసేది ఏంది? అప్పులు చేయించి బెదిరించేది ఏంది? అప్పులు చేసి చాడీలు చెప్పేది ఏంది? ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి 60 నెలలు ఎవరు గమ్ముకుంటారు చెప్పండి? 1,00,000 కొన్నారు ఆ రోజు పొలం బంగారు పెట్టుకొని. ఇప్పుడు 6 లక్షలు, 4 లక్షలు, 5 లాభమే కదా మా వల్ల. గెలిచారు. 100 అంకణాలు, 50 అంకణాలు స్థలాలు ఎట్టగొంటారు మీరు? డబ్బులు లేకపోతే పొలాలు అమ్మి ఎట్టగొంటున్నారు? మాకు మా పూట తిండి ఆపుకొని అప్పులు కడతాం మేము. మా నాయన ఏమంతలే నాస్తులు సంపాదించి లేదమ్మా ఏడా. అట్టే పెట్టేస్తాం. పిల్లకాయలకు పెళ్ళి కూడా చేయను. చదువులు పోయినాయి పిల్లకాయలు. ఆ ఇందిరా కొడుకు ఉద్యోగం ఇప్పించామా? ఏం చేశాడు వాడు? చెప్పా పెట్టకుండా పక్కకు పోయాడు. వాడు కారుల్లో తిరుగుతున్నాడు, మా పిల్లోడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. మంచిగా చేసాము అందరికీ. మీ శ్రావణికి ఇప్పించామా? పోనీలే, గెలిస్తే మంచిది. మంచి పేరు రావాలంటే ఎంత కష్టం. మాకెందుకు ఇంత చెడ్డ పేరు ఇస్తారు మీరు? అప్పులు చేయించి గెలిచేశారు కదా, మంచి పేరే వచ్చింది కదా. గెలవకపోతే ఇంకొకటి గెలిచిండు, వాళ్ళు చేసుకుందరు కదా. ఊళ్ళో పెత్తనమా? పోనీలే అని కదా ఇచ్చింది. ఏమి మీ శ్రావ్య ఆపుకొని మాకు ఇవ్వకూడదా? మొత్తం ఇచ్చేసారు ఆమెకి, మాకు రూపాయి ఇలా. ఎప్పుడు కట్టాలి నేను డబ్బులంతా మేము? మా పిల్లకాయలను ఎందుకు అడిగిస్తారు? మా వాడి ఇంటికి రావడం వల్ల అసలు అది గుడికాడ కూర్చుంటున్నాడు పోయి. బిడ్డలను కూడా బతకనిరు మీరా? తీసుకొని ఫోన్లు ఎందుకు ఆపేస్తారు? తీసుకొని చాడీలు ఎందుకు చెప్తారు? తీసుకొని రేపు 2 నెలలు అంటే ఇచ్చింది. 60 నెలలు విశ్రావ్య పొలం కోసం ఇచ్చాము. నగల 2 నెలలు ఇస్తామంటే సరేలే అని నమ్మి ఇచ్చాము. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. 11వ తేదీకి, మన జూన్ 11వ. అమ్మ అదేదో అంట చైన్లు గీళ్ళు అన్నీ ఇచ్చాము. అడగండి ఎవరి చేతికి ఇచ్చాము? కూర్చోబెట్టుకొని మా నాయన పేరు చెప్తే నేనే ఇచ్చింది. తీసుకొని మళ్ళీ ఎట్ట అడుగుతారు? మనిషికి ఒక లెక్క, సురేంద్రకి ఒక లెక్క, ఇంకొక ఆయనకు ఒక లెక్క, ఇందిరమ్మకి ఒక లెక్క. అది 40 ఏళ్ళ కిందట ఎవరు పుట్టున్నారు అమ్మాయి? మేము పుట్టున్నామా? ఇచ్చిన ఆమె బతుకుంది, ఇచ్చిన ఆయన తీసుకున్న ఆయన భార్య బతుకుంది. మేము ఇచ్చాము మధ్యలో, మళ్ళీ ఎందుకు అడుగుతారు మమ్మల్ని? తప్పులు ఇవన్నీ ముందు ఈరోజు రేపు అప్పులు కట్టండి. మీ పంపిస్తా కిసానగర్కి, లేదంటే వచ్చి అక్కడ కూర్చుంటాం. ఒక్క పైసా ఇచ్చారు, 5 పైసలు. ఆఖరికి బిడ్డకి యాక్సిడెంట్ అయిందంటే 3,400 సార్లు అడిగితే ఇలా మెడలో తాడమ్ముకొని పెట్టుకున్నాం. మనోజరం ఉండదు కదా నా మెడలో సరుడు, చూసావు కదా నువ్వు కూడా. ఊపిరి పోయిన దాకేసేదే లేదు సరుడు. ఏమన్నా మా నాయన అంతలో ఆస్తులు సంపాదించిపోయాడు, జీతాలే కదా. మేము రిటైర్డ్ అయితే 25 లక్షలు కూడా రాదు మాకు. పద్ధతి కాదు. అందరికి బిడ్డలు ఉండారు.
పిల్లకాయలకి పెళ్ళిళ్ళు కూడా చేయం, ఎప్పుడు ఇస్తే అప్పుడే చూద్దాం కానీ ఎంత దూరం వస్తాం. ఇంత దూరం అయిపోయింది, 50 ఏళ్ళు వస్తున్నాయి, అన్నీ నష్టాలే ఇబ్బందులే. ఆ పరువులు తీస్తారు, 25 ఏళ్ళ కిందట కూడా ఇట్టే చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. 2 నెలలు అంటే ఇచ్చింది ఆంజనేయుల స్వామి మీదొట్టు, వెంకటేశ్వర స్వామి మీదొట్టు, ఒక్క పైసా మాది కాదు, అంతా అప్పే. అది వడ్డీలు ఎవరు కట్టాలా, అసలు ఎవరు కట్టాలా? మీ పాటికి మీరు స్థలాలు కొంటా, పొలాలు అమ్ముకుంటా, మంచిగా ఉండండి, ఇబ్బంది ఏం లేక, కానీ అప్పులు తీర్చాలి కదా. అప్పులు తీర్చి చేయాలి. 2 నెలలు అంటే 2 నెలలకే ఇవ్వాలి ఈ పక్క. సరే బంగారు ఖాళీగా ఉందిలే, ఎందుకు పొలాలు అంటున్నారు అని చెప్పి ఇస్తే కొనుక్కొని అమ్ముకున్నారు. లాభాలు ₹1,00,000 కూడా కొనలేదు, 2,60,000 అమ్ముకున్నారు. ఆమెది ఇంకా ఇప్పుడు 6-7 చేస్తా ఉంది. మంచి లాభమే కదా, నా చేయబడితే మంచి లాభమే కదా. మరి మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఇంకా అడగడాలు ఏమి ఉండవు, వచ్చి కూర్చోవడమే. వచ్చి కూర్చొని బెదిరించడం కూడా ఉండదు, కూర్చుంటామా వస్తామా, ఇంకొక 25 ఏళ్ళు అయినా అదే పని చేయాలి. వచ్చినాక చెప్పండి అమ్మా, ఈ రోజా రేపా ఇవ్వాలి, మొత్తం ఇవ్వాలి వడ్డీలతోటే అసలు ఇస్తాము. ఏందో ఒక 7 చెప్పించుకొని ఫోన్ ఆపేశాడు ఆయన. ఫోన్ తీసి 7 అనగానే 7 మిగతా అన్ని ఎవరిస్తారు మిగతాయా? ఒక 7 ఒక్కసారి తీసుకుందే చెప్తే తీస్తాడు సార్, పూర్తిగా ఏం లేనప్పుడు అప్పులు అట్టేపు చేపిస్తాడు. నిన్న మొన్న తీసాడు 7. ఒక మాట వినేసి ఆపేస్తే ఎవరేమంతా ఖాళీగా లేరు, అందరు బిజీనే. మేము బిజీ, మేము ఫోన్లు తీయమంటే మేమేమన్నా గమ్ముకు కూర్చొని ఉంటున్నామా? పొద్దున ఏకజాము 4 గంటలకు వేసి రాత్రి 11 దాకా పని చేసుకునేవాళ్ళం. నాకు 1-2 రోజుల్లో కావాలా, ఇదేం బెదిరింపు ఏం కాదు. ఎందుకంటే 2 నెలలని తీసుకున్నారు, 60 నెలలు అయింది. ఏం మీ శ్రావ్య కాపుకొని సగం నాకు సగం ఇచ్చి ఉండాలి కదా, మాకు మొత్తం వాంకెట్టి ఇచ్చేస్తారు. సరే ఇస్తే ఇచ్చారు, ఈ 60 నెలల్లో అది 40 నెలల్లో అయినా ఇచ్చి ఉండాలి కదా. నిన్న మొన్న చేశానమ్మా, తీసి ఇస్తాము అదే పనిలో అంటే, అదే పనిలో నువ్వేదో ఒక 7 చెప్పించుకొని గమ్ముగా ఆపేస్తే అట్ట. చాలా ఉన్నాయి ఇంకా ఇచ్చినటివన్నీ. మళ్ళీ చెప్తాడు, మా 2 పిల్లకాయల మీదొట్టు, మా అమ్మ నాయన మీదొట్టు, మా తమ్ముళ్ళ మీదొట్టు, ఆంజనేయుల స్వామి మీదొట్టు, వెంకటేశ్వర స్వామి మీదొట్టు, ప్రతి దానికి బయట తెచ్చి ఇచ్చింది నగలు కాకుండా